హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక స్పేస్ సిల్క్ శారీ అనమాట. దీంతో ఒక లెహంగాను ప్లాజో స్టిచ్ చేయమని ఇచ్చారు మాకు. ఇది 5 to 6 ఇయర్స్ పాపకి సెట్ చేయమని అనమాట. దీనికి ఇది లైనింగ్, ఈ డ్రెస్ కోసం లోపల లైనింగ్ తీసుకున్నాము. ఇది పైన టాప్ అనమాట. ఫ్రంట్ ప్లీట్ వచ్చి ఉంటుంది కదా, టాప్ కోసం అన్నట్టు ఇది 1 మీటర్ క్లాత్ తీసుకున్నారు, డిజైనర్ క్లాత్. దీనికి లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాం అనమాట. దీనికి మేము ఎలా స్టిచ్ చేసాము అనేది వీడియోలో అయితే చూపిస్తాను. నేను అన్నీ అయితే చూపించట్లేదండి, ఏం స్టిచ్ చేసాము అనేది చూపిస్తాను. ఇది శారీ కదా, శారీలో 2.5 మీటర్స్ అయితే ఫుల్ ఫ్లేర్ ప్లాజోకి తీసుకున్నాము, 3 మీటర్స్ అయితే లెహంగాకి తీసుకున్నాము అనమాట. ఇది ప్లాజో అయితే ఫుల్ ఫ్లేర్ ఎలాగా కటింగ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది లెహంగా అనమాట. లెహంగా ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో అయితే చూపించున్నాను కాబట్టి లెహంగా స్టిచ్చింగ్ అయితే చూపించడం లేదు, కటింగ్. ఇది టాప్ అనమాట. ఈ టాప్కి ఇలాగా 1 మీటర్ క్లాత్ని మేము 5 ఇయర్స్ పాపకి అయితే సెట్ చేసాము. షార్ట్ లెంత్ టాప్ లాగా వస్తుంది, ఫ్రంట్కి ప్లీట్ వస్తుంది అనమాట. కొంచెం చిన్న ఫ్రీగా ఎంత క్లాత్ గేరా వస్తే అంత అయితే తీసుకున్నాం. అండ్ దానికి ఈ సైడ్లలో క్రాస్గా కట్ చేయగా మిగిలిన క్లాత్ తోటి అయితే ఒక చున్నీ కూడా చిన్నది తయారు చేసాం. పిల్లలకి నచ్చుతుంది కదా చున్నీలు ఉంటే. ఇది 4 ఫోల్డ్స్లో 2.5 మీటర్స్ క్లాత్ని ఇలాగా ఫోల్డింగ్ వేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది హిప్ లూజ్లో 4th పార్ట్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాము. క్రాస్గా ఉంది కాబట్టి హిప్ లూజ్ అంటే ఒక 1 ఇంచ్ మొత్తం టోటల్కి యాడ్ చేసుకొని దాన్ని 4 పార్ట్స్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెంత్ ఎంత కావాలో అంతే పెట్టుకుంటున్నాను. పైన శారీ క్లాత్ అయితే ఒక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ క్రాచ్ ఏరియా అనమాట. ఇది 10 ఇంచెస్ డీప్గా తీసుకున్నాము. ఇక్కడ 2 ఇంచెస్ వెడల్పు తీసుకొని క్రాచ్ని మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది క్రాస్గా కట్ చేసేసుకుంటున్నాను. పై పార్ట్లో ఇది పై పార్టుకుంటున్నాను. కింది వైపు అయితే ఒక చిన్న పీస్ అయితే పడుతుంది. ఈ 5 ఇయర్స్ పాపకు కూడా క్లాత్ అయితే పట్టిందనమాట చిన్నది. ఆ చిన్న పీస్ని ఇలాగా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలాగ ఎక్స్ట్రాలు లేకుండా నీట్గా కట్ చేసి, పై క్లాత్కి అయితే పట్టలేదు కానీ పడలేదు క్లాత్ ఎక్స్ట్రా అయితే. ఈ లైనింగ్కి అయితే పీస్ ఎక్స్ట్రా చిన్నది అవసరం పడింది, ఇక్కడ వేసేసాము. ఇప్పుడు ఇక్కడ జాయింట్ అనేది ఉంటుంది కదా, ఒక పక్క జాయింట్ వచ్చిందనమాట. ఇది ఫోల్డింగ్లో ఈ జాయింట్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి. ఇవి 2 పీసెస్ కింద ఉంటే ఒక 2 లెగ్స్కి వచ్చేస్తుంది అనమాట ఈ క్లాత్. ఇప్పుడు ఇదే క్లాత్ని బేస్ చేసుకొని శారీ పార్ట్ని కూడా కటింగ్ చేసేసుకున్నాం అనమాట. 4 ఫోల్డ్స్లో వేసి ఇప్పుడు ఇక్కడ కిస్తాని కూడా జాయింట్ చేసేసాము. ఈ శారీ అయితే ఒక 1.5 to 2 ఇంచెస్ వరకు లెంత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ క్రాస్గా ఉంది కదా, ఈ క్రాస్ ఏరియాని అయితే రెండింటిని కలిపేసి లైనింగ్ని శారీని కలిపి స్టిచ్ చేసుకున్నాం. కింది వైపు అయితే విడివిడిగానే ఉన్నాయి, ఇటువైపు కూడా ఓపెన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ నడుం పార్ట్ని ఇలా పట్టుకొని ఇక్కడ క్రాచ్ ఏరియాని కిస్తా పార్ట్ని కింది స్టిచ్ వేసేయాలన్నమాట. ఇప్పుడు 4 కలిపి ఒకే స్టిచ్ వేయకుండా కొద్ది దూరం వరకు 4 కలిపి స్టిచ్ చేసిన తర్వాత సగానికి మిగతాది వీటికవి విడివిడిగా స్టిచ్ చేసుకున్నట్టయితే చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎంత వరకు కలిపి కుట్టాలి అనేది ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ పిన్స్తో సెక్యూర్ చేసుకున్నట్టయితే ఈ క్లాత్ చాలా సిల్కీగా జారిపోతూ ఉంటుంది కదా, స్పేస్ సిల్క్ శారీ. అందుకని పిన్స్తో సెక్యూర్ చేసిన తర్వాత ఒక స్టిచ్ వేసేసుకొని 4ని కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ముందు ఈ మెయిన్ పార్ట్ని తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా కలిపి కుట్టేసుకోవాలన్నమాట. 2 పక్కల ఇలా కుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలాగా స్టిచ్చింగ్ అయిపోయిందండి. వీటికవే కలిపి స్టిచ్చింగ్ చేసేసాము. ఈ తర్వాత ఇప్పుడు నడుముని అయితే స్టిచ్ చేసుకోవాలి. కింది వైపు జిగ్జాగ్ చేసుకోవాలి, లోపల లైనింగ్ని అయితే నార్మల్గా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోద్దండి ప్లాజో. కటింగ్ ఒకటి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నడుము దగ్గర 5 ఇంచెస్
క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంత అవసరం అయితే పడదు, కానీ నేను అంటే ఫ్యూచర్లో వాళ్ళకి పొడుగు కావాలన్నా ఈ క్లాత్ని ఓపెన్ చేసుకుంటే పొడుగు వస్తుందని 5 ఇంచెస్ అయితే పెట్టేసి డబల్ ఫోల్డింగ్ వేసి ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ ఇన్సర్ట్ చేసేస్తాం అనమాట. ఇలాగ కలిపి లైనింగ్తో కుట్టిన దాన్ని నడుముకి స్టిచ్ చేసి ఎలాస్టిక్ యాడ్ చేసిన తర్వాత ప్లాజా అవుట్ఫిట్ అయితే ఇలాగ వచ్చింది. ఇప్పుడు లెహంగా కూడా కట్ చేసాము అనమాట. ఇది స్టిచ్చింగ్ అయిన తర్వాత నడుము ఎలాస్టిక్ వేసేసాము. కింది వైపు గేర చూపిస్తున్నాను మీకు. ఇంత ఫుల్ ఫ్లేర్ అయితే వచ్చిందనమాట. దీన్ని సమానంగా కటింగ్ చేసుకొని కింది వైపు జిగ్జాగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అవసరం అనుకుంటే కింది వైపు స్ప్రింగ్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట, వైర్ కానీ. ఇలాగ వచ్చిందండి అవుట్ఫిట్. అయిపోయిన తర్వాత టాజిల్స్ కూడా యాడ్ చేసాము. ఇక పైన కట్ చేసిన టాప్ని అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ ప్లీట్ తోటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.